అక్టోబర్ 2వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ ని నిషేధిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. విజయవాడలోని కేపీ నగర్ లో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేపీ నగర్ పార్క్ దగ్గర ఉన్న చెత్తను స్వయంగా శుభ్రం చేసి ఎలక్ట్రిక్ బైక్ నడుపుతూ స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 85 లక్షల టన్నుల చెత్తను తొలగించాలని సీఎం ఆదేశించడంతో ఇప్పటివరకు 83 లక్షల టన్నుల చెత్త తొలగించామని చెప్పారు. త్వరలోనే 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు అమృత్ పథకం ద్వారా చర్యలు చేపడతామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమం స్టార్ట్ అయింది. దీనికి పార్టిసిపేషన్ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ యొక్క స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ అవేర్నెస్ రావాలి, ఇది ఒక ప్రభుత్వం ఒకటే చేస్తే సాధించలేము, ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రజల యొక్క అవేర్నెస్తో మాత్రమే చేయగలమని ఆయన ప్రతి నెల 3వ శనివారం ఒకరోజు స్పెండ్ చేస్తున్నారు. వారికి ఉన్న టైంలో ప్రతి నెల 3వ శనివారం ఒకరోజు దీనికోసం స్పెండ్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక కాన్స్టిట్యున్సీకి పోవటం, అక్కడ ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత కార్యక్రమంలో పాల్గొనటం, ప్రజలకు అవేర్నెస్ కలిగి చేస్తున్నారు. దాన్ని బట్టి మనం అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే ఒక ముఖ్యమంత్రి నెలకు ఒకరోజు స్పెండ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మనం అందరూ దీంట్లో పార్టిసిపేట్ కావాలా. చేసినప్పుడే నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలం. ఈరోజు కొన్ని కంట్రీస్ తీసుకోండి, జపాన్లో ఎక్కడ ఒక చిన్న కాగితం కూడా చూడలేరు. వాళ్ళు యాక్చువల్గా ఏదన్నా ప్లాస్టిక్ కానీ ఏదైనా తినేసినవి కానీ కాగితాలు ప్లాస్టిక్స్ ఉంటే కారు దిగి ఇంట్లో